సహోదరి సహోదరులు, కుటుంబంలో సైతాను కొన్ని సమస్యలు తీసుకొస్తాడు, కొన్ని ఆటంకాలు తీసుకొస్తాడు, కొన్ని అభ్యంతరాలు తీసుకొస్తాడు, ప్రశాంతత లేకుండా చేస్తాడు. ఆ ప్రశాంతత లేకుండా చేయడానికి ఒక కారణం, భర్తకో భార్యకో షార్ట్ టెంపర్ ఉంటుంది, భర్తకో భార్యకో విపరీతమైన కోపం ఉంటుంది, మాట పడలేని తత్వం ఉంటుంది, లేదా ఏదో ఒక బలహీనత ఉంటుంది. భార్యకు సినిమాలు పిచ్చో, సీరియళ్ళు పిచ్చో, లేక భర్తకు త్రాగుడు పిచ్చో, తిరుగుడు పిచ్చో, ఇలా రకరకాల సైతాన్ యొక్క రుగ్మతల వల్ల కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా నరకప్రాయంగా కుటుంబం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ నీ కుటుంబంలో కూడా నీవు కలిగి ఉన్నటువంటి రుగ్మతల వల్ల, అపవిత్రత వల్ల, లేదా సైతాను యొక్క తత్వం వల్ల, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, పగబట్టే తత్వం కావచ్చు, అసూయ కావచ్చు, కలతలు కావచ్చు, కలహాలు కావచ్చు, అనుమానం కావచ్చు, అపార్థం చేసుకోవడం కావచ్చు, లేదా అపవిత్రత కావచ్చు, లేదా బూతులు మాట్లాడడం కావచ్చు, లేదా మాటి మాటికి నిందించటం కావచ్చు, అస్తమానం గొడవ పడే తత్వం కావచ్చు, గిల్లి కజ్జాలకు దిగే వ్యక్తిత్వం కావచ్చు. ఇవన్నీ కూడా నీకు నీ కుటుంబానికి ప్రమాదం. వాటిని జయించాలి. అవి ఉన్నంత కాలం నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు.